వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో విజృంభిస్తున్న కరోనా, 2 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య. టీడీపీ కుట్రలు చేసిన దేశంలోనే సీఎం జగన్ అత్యంత ప్రజాదరణ పొందారు. చంద్రబాబుపై మండిపడ్డ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ టూరిజం హోటళ్లు రిసార్ట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. పర్యాటక శాఖలో కొత్త పాలసీ తయారీ. డాక్టర్ సుధాకర్ అంశంలో మరో కొత్త మలుపు. సుధాకర్పై సిబిఐ కేసు నమోదు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం. 19 మంది పీజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 2 లక్షలు దాటాయి. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు 2,07,615కు చేరుకున్నాయి. యాక్టివ్ కేసులు 10,01,497 కాగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,03,303. దేశం మొత్తం కరోనా మృతుల సంఖ్య 5,815కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 8,909 కరోనా కొత్త కేసులు నమోదవగా 217 మంది మృతి చెందారు. టీడీపీ కుట్రలు చేసిన దేశంలోనే అత్యంత ప్రజాదరణ ఉన్న సీఎం జాబితాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4వ స్థానంలో నిలిచారని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. నాయకుడు అంటే ప్రజల హృదయాల్లో చోటు సంపాదించాలని పేర్కొన్నారు. కుట్రలు కుతంత్రాలు చంద్రబాబు నాయుడికి అదే స్థానం శాశ్వతమయ్యేలా ఉందని ఎద్దేవా చేశారు. కరోనా వైరస్ వల్ల టూరిజం శాఖకు భారీగా ఆదాయం పడిపోయింది. దీనిపై ఆధారపడ్డ లక్షలాది మంది ఉపాధి కోల్పోయారు. గత 3 నెలలుగా టూరిజంతో పాటు హోటల్ ఇండస్ట్రీ కూడా సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ఏపీ రాష్ట్రంలోని పర్యాటక శాఖకు చెందిన అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు ఈ నెల 8వ తేదీ నుంచి తెరవనున్నట్లు రాష్ట్ర పర్యాటకం, క్రీడలు, సంస్కృతి శాఖల మంత్రి శ్రీనివాసరావు తెలిపారు. గత ఏడాది కాలంలో ఆయా శాఖల్లో జరిగిన అభివృద్ధి పనులను విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. పర్యాటకులకు సమస్త సమాచారం అందించేందుకు కొత్తగా ఒక యాప్ను రూపొందిస్తున్నారని, దాన్ని త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. పర్యాటక శాఖ కొత్త పాలసీ కూడా తయారైందని, త్వరలో దాన్ని ప్రకటిస్తామన్నారు. అది నెక్స్ట్ లెవెల్ మీరు అన్నట్టు కొన్ని దేశాల్లో ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతం మన ముందున్న మెయిన్ ఛాలెంజ్ ఏంటంటే మనం చూసాం లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ 9 కంట్రోల్ రూమ్స్. మెయిన్ ఎక్కడ ఏంటంటే వీళ్ళకి ఇబ్బంది జరిగేది రోడ్డు మీద కానీ ఎయిర్లో కానీ ఇబ్బంది జరగదు. ఎక్కువ ఇబ్బంది నీటిలోనే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఆ 9 కంట్రోల్ రూమ్స్ తీసుకొచ్చి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సేఫ్టీ మెజర్స్ తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. వారి చేతిలోనే ఫౌండేషన్ కూడా వేయడం జరిగింది గత సంవత్సరం. అవి ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి. ఈ నెలలోనే అవి ప్రారంభోత్సవం చేసుకుని ప్రయాణికులకి ఎలాంటి భద్రతకి ఎలాంటి లోపం లేకుండా చేయాలనేది ఉద్దేశం. ఎందుకంటే ఇప్పుడు మన అక్కడ భవానీ ఐలాండ్ ఉంది, ఇక్కడ రిషికొండ ఉంది, ఇలా మంచి మంచి ప్రదేశాలు ఉన్నాయి మనకి వాటర్లో. కాటుపడి చిన్న చిన్న వస్తాయి. ముందు మెయిన్ సెంటర్స్లో పెట్టాం ఆయన. అందుకనే ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మా డిపార్ట్మెంట్, టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఒక యాప్ తయారు చేస్తాం. ఈ టూరిస్ట్ యాప్ ఒకటి తయారు చేసి ఎవరైనా హెల్ప్ డెస్క్ లాగా అనమాట. ఎవరైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ మీరు విశాఖపట్నం టూరిజంకి వచ్చారండి, మీరు ఎవరిని అడగకుండా ఆ యాప్ కొడితే మీకు సిటీలోనే డెస్టినేషన్స్, జలాలోని డెస్టినేషన్స్ వస్తే హెల్ప్ లైన్ కూడా మీరు అన్నట్టు పోలీసు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, గైడ్ ఎవరిని కాంటాక్ట్ చేయాలి, అది యాప్ తయారు చేపిస్తున్న యాప్ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదే ఆటోమేటిక్గా టెక్నాలజీ ఉంది కాబట్టి ఇప్పుడు ఇదివరకంటే మనం ఎవరు అడగాలి, బాబు నువ్వు తొట్టకుండా ఎలా వెళ్ళాలి, లేదా అరకాల వెళ్ళాలి, ఏదో ఒక ఇన్ఫర్మేషన్ సెంటరు, లేదా వాళ్ళు కొంతమంది మీరు అన్నట్టు చీట్ చేయడం, ఈ ట్యాక్సీ డ్రైవర్లు కానీ వీళ్ళు కానీ. అది లేకుండా డైరెక్ట్గా ఏ టూరిస్ట్ వచ్చినా కూడా ఆ యాప్ ద్వారా చూసుకుంటే టెక్నాలజీ ద్వారా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అక్కడ వెళ్ళాలి డెస్టినేషన్. వాళ్ళకి ఇబ్బంది జరిగినా కూడా ఆ కన్సర్న్ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉంటుంది. ఇప్పుడు నిన్న కూడా వచ్చారు గ్రామస్తులు కలిశారు, నన్ను కలిశారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారిని కలిశారు, కలెక్టర్ గారిని కలిశారు. తప్పనిసరిగా 1 వీక్లోనే మన హాస్పిటల్ ఎదుగుతున్నామో అదో టెంపరీ హాస్పిటల్ పెడదాం అనుకున్నాం. తప్పనిసరిగా పెట్టిస్తాం. అలాగే ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీ ఇచ్చి మళ్ళీ పర్మనెంట్గా హాస్పిటల్ పెడుతున్నారు, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పెట్టించి వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి, గ్రామస్తులు ఉన్న మిగిలిన ఆరోగ్యం గురించి తప్పనిసరిగా వాళ్ళు మానిటర్ చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది పూర్తిగా. వాళ్ళు ఎవరో కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నేను గ్రామ కమిటీ 10 మంది వచ్చారు, వాళ్ళు చెప్పడం జరిగింది. పత్రికా ముఖం కూడా మీకు చెప్తుంది. తప్పనిసరిగా అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు అదే పని మీద ఉన్నారు, జాయింట్ కలెక్టర్ని పెట్టారు. ఎవరైనా సరే వాళ్ళు రావాల్సిన వాళ్ళు ఉంటే వాళ్ళు తప్పనిసరి వాళ్ళు కాంటాక్ట్ చేయమనంటే కాంటాక్ట్ చేస్తే. ఇప్పుడు మొన్న నా నియోజకవర్గంలోనే ఒరిస్సా వాళ్ళు బీహార్ వెళ్ళిపోతానంటే ఒక ట్రైన్ మాట్లాడి వేయించాం ఇండియాలో. బయట ఫ్లైట్ కాబట్టి
తప్పనిసరిగా అరేంజ్ చేపిద్దాం. అది పెద్ద ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఓపెన్ చేసేస్తుంది కాబట్టి అది పెద్ద ఇదేం కాదు. కానీ ప్రైవేట్ వాళ్ళు ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే పెట్టుకోవాలి, ప్రభుత్వం పెట్టి తెచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే వాళ్ళు ఫ్లైట్స్ అరేంజ్ చేయించవచ్చు. ఇప్పుడు అందుకనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కమిటీలు వేశారు. ఆ కమిటీలు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మీరు మనం వీఆర్ నాట్ ఎక్స్పర్ట్స్ దాంట్లో. మీకు నాలెడ్జ్ లేదు, నాకు నాలెడ్జ్ లేదు. సో మన ఏదో పేపర్లో చదివి టీవీలో చూసి మాట్లాడుతున్నాం. కానీ తప్పనిసరిగా అది సైంటిఫిక్ ప్రొసీజర్లో చేయాలంటే మనం సైంటిఫిక్ పీపుల్ తోటి, ఎక్స్పర్ట్స్ తోటి మనం 6 కమిటీలు వేసాం. కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీ వేసింది. ఆ కమిటీ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ప్రజలు చెప్తున్నా కదా. అందుకనే ముఖ్యమంత్రి ఇవన్నీ ఆలోచించి ఏం చేస్తారంటే ఆయన ముందే చెప్పారు. ఆయన పర్మనెంట్గా వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ పెడతాం ఆ ఊళ్ళో పెట్టి తప్పనిసరిగా వాళ్ళకి ఆరోగ్యపరంగా వచ్చినటువంటి సమస్యలు మనం అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది అనేది ప్రభుత్వానికి ఉంది ఆలోచన. కాబట్టి ఎలా చేయాలనేది మీరు అన్నట్టు ఏ లెవెల్లో చేయాలనేది ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేపుతున్న డాక్టర్ సుధాకర్ వ్యవహారం రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. 4 రోజులుగా విశాఖలో విచారణ చేపట్టిన సిబిఐ 4వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బందితో పాటు సుధాకర్ను, ఆయన కుటుంబ సభ్యులను, ఆయనకు వైద్యం చేసిన కింగ్ జార్జ్ ఆసుపత్రి అధికారులను, వైద్యులను ప్రశ్నించారు. అయితే విశాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ సుధాకర్ని సిబిఐ కేసు నమోదు చేసింది. లాక్డౌన్ ఉల్లంఘనలు పాల్పడినందుకు బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వివరించినందుకు కేసు నమోదు చేసినట్లు సిబిఐ ఎస్పీ విమల ఆదిత్య మంగళవారం రాత్రి చెప్పారు. మంగళవారం రాత్రి సుధాకర్ మీద 188, 357 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు చెప్పారు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజుకు పెరుగుతుంది. మరో 6 పీజీ విద్యార్థులకు, ఒక ప్రొఫెసర్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మొత్తం 19 మంది పీజీ విద్యార్థులకు పాజిటివ్ అని తేలింది. కాగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మొత్తం పీజీ విద్యార్థులకు టెస్టులు చేసి అందరినీ హోమ్ క్వారంటైన్ చేస్తున్నారు. వందే భారత్ మిషన్లో భాగంగా ఇతర దేశాల్లో ఉన్న 100 మంది తెలుగు విద్యార్థులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుండి తెలంగాణకు సంబంధించిన విద్యార్థులు హైదరాబాద్కు పంపించారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యార్థులను విజయవాడకు తరలించారు. అక్కడ మేము ఇంత జాగ్రత్త తీసుకున్నాం. ఇక్కడ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళని 7 days క్వారంటైన్లో పెడతారు. ఈరోజు అంటే 7 days హైదరాబాద్లో, తెలంగాణకు సంబంధించిన పిల్లలు హైదరాబాద్లో, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లల్ని విజయవాడలో పెడతారు. సో ఈ పిల్లలకి ఏంటంటే అక్కడ మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాము అంటే యూనివర్సిటీ క్యాంపస్లో పిల్లలకి హాస్టల్లో మేము అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు 2 members 3 members ఉన్న పిల్లల్ని వాళ్ళ ప్లేస్లో ఉండి ఫుడ్ కానీ ఏదైనా కానీ వాళ్ళకి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఏదైతే తీసుకున్నాము సేమ్ కూడా ఇక్కడ జరుగుతుందండి 7 days. సో మేము అక్కడ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నామంటే అసలు పిల్లల్ని బయటికి వెళ్ళడం జరగకపోవడము, ఫుడ్ వాళ్ళ ఉన్న ప్లేస్కి మేము ఫుడ్ ప్రొవైడ్ చేయడము, పిల్లల్ని బయటికి వెళ్తే ఏ రీజన్లో అక్కడ గవర్నమెంట్ కూడా చాలా స్ట్రిక్ట్ అండి. టోటల్ కేస్ ఆఫ్ కిర్గిస్తాన్ వచ్చేసి 1700, అందులో చనిపోయింది 1300. సో ఇక్కడ పేరెంట్స్ ఏంటంటే మా పేరెంట్స్ కావచ్చు, మా స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ రావడం కంటే అక్కడ ఉండడమే బెస్ట్ సార్, అక్కడ కేసెస్ చాలా తక్కువ ఉన్నాయి. సో అనే ఉద్దేశంతో ఉన్నారు. కొంతమంది పిల్లలు ఏదైతే హోమ్ సిక్గా ఫీల్ అవుతున్నారో, తల్లిదండ్రులు ఏదైతే రాపియాలనుకున్నారో వాళ్ళు మాత్రము అప్లై చేసుకుని వచ్చారు. బట్ చాలామంది పిల్లలు రావాలనుకుంటున్నారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొద్దిగా దీన్ని స్పెషల్గా ట్రీట్ చేసి కిర్గిస్తాన్ నుంచి చాలా తెలుగు పిల్లలు ఉన్నారండి. మన ఇండియా తెలుగు ముఖ్యమంత్రులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే మన తెలుగు పిల్లలు చాలామంది అక్కడ అంటే ఉన్నారు. వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఇక్కడ తీసుకొస్తే చాలా హ్యాపీగా ఉంటారండి. ఇప్పుడు ఎంతమందిని తీసుకొచ్చారు అన్న ఈరోజు 80 members వచ్చారండి. టోటల్ 80 members వచ్చారు. వాళ్ళు ఢిల్లీలో కొంతమంది అయిపోయారు, ఢిల్లీలో కొంతమంది దిగారు. ఇప్పుడు హైదరాబాద్లోకి వచ్చారండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకెళ్తారు? ఇప్పుడు మన తెలంగాణ పిల్లల్ని హైదరాబాద్ హోటల్ నుంచి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు విజయవాడకి తీసుకెళ్ళి అక్కడ క్వారంటైన్లో ఉంచుతారు. 7 days ఉంచుతారు. సూర్యాపేట జిల్లా మోతే తహసీల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆశా శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ పుల్లారావు, ఎంపీడీఓ శంకర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆదేశాల మేరకు బుట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుంటూరు నుండి సొంత గ్రామానికి చేరుకున్న వలస కార్మికులకు ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. బుట్టా ఫౌండేషన్ మేనేజర్ రాజేష్ మాట్లాడుతూ గుంటూరులో నిలిచిపోయిన వలస కార్మికులను 10 రోజుల క్రితం మాజీ ఎంపీ బుట్టా రేణుక చొరవతో సొంత గ్రామాలకు తరలించామని అన్నారు. వలస కార్మికులకి మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక మేడం గారు హామీ ఇచ్చిన విధంగా ఈ రవాణా ఖర్చులు ఏవైతే ఉన్నావో అక్కడ ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి రవాణా ఖర్చులు పెట్టుకుంటే మీరు రండి అని ధైర్యం చెప్పి వారికి పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వారికి నగదు అందజేయడం జరుగుతుంది. కాబట్టి అదేవిధంగా వీరికి అక్కడ లాక్డౌన్ సందర్భంగా వీరికి ఉన్న డబ్బులు అయిపోయాయి. ఇక్కడికి వచ్చిన పూట గడవడం కష్టంగా ఉంది కాబట్టి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపడం జరిగింది. ఆ నిత్యావసర సరుకులు ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కుటుంబం గత వారమే గుంటూరు నుంచి వచ్చారు. వీళ్ళు వలస వెళ్ళిన కుటుంబం. లాక్డౌన్ కారణంగా అక్కడ అధికారుల సమన్వయ లోపంతో కర్నూలు రెడ్ జోన్లో ఉందని వీళ్ళని ఫస్ట్ బ్యాచ్లో పంపించలేరు. బట్ వీళ్ళ ఇబ్బంది మాకు బుర్రా వెంకటేష్ ద్వారా మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక మేడం దృష్టికి తీసుకొస్తే మేడం గారు జిల్లా అధికారులతో అక్కడ అధికారులతో మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత అక్కడ అధికారులు కూడా ఇంకా పాస్ అవ్వాలని ఇంకా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పెడుతుంటే సో ఎంఆర్ఓ గారితో మాట్లాడినాము. సో మాట్లాడి మా సొంత ఏర్పాటు చేసుకొని వెళ్ళిపోతామని చెప్పారు. మా వాళ్ళు కూడా ఫోన్ చేస్తే ఆటో మాట్లాడుకుంటామని సార్ చెప్పారు. సో వీళ్ళు ఆటో మాట్లాడడానికి రావడం జరిగింది. మధ్యలో చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బందులు వచ్చాయి. అక్కడ అర్ధరాత్రి ఫోన్ చేసిన వల్ల అక్కడ ఎంఆర్ఓ గారు వాళ్ళతో మాట్లాడడం జరిగింది. సో అంత కష్టపడి కర్నూలుకి చేరుకున్నారు వీళ్ళు. కాబట్టి ఈరోజు చేరుకున్న సందర్భంగా వీరికి ఈ ఆటోకు సంబంధించిన ఖర్చులు మేడం గారు సగం భరిస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు వీరికి ఈ వలస కుటుంబాలు ఏవైతే ఉన్నారో వీళ్ళకు ఉన్న డబ్బులు అక్కడ అయిపోయాయి. కాబట్టి వీరికి కనీసం ఒక 10 రోజులకు సరిపడే సరుకులు ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా వారిని ఆదుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయా కార్యాలయంలో ప్రముఖ అధికారులు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంజీవ్ రెడ్డి, ఆనంద్ స్వరూప, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనంతరం 11వ వార్డు కౌన్సిలర్ ఆనంద్ స్వరూప షెట్కూర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు, అభిమానులకు మరియు నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ మరి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా నా యొక్క శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. తెలంగాణ సాధించుకున్నాం. సోనియా గాంధీ సెలవు వలన పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ బిల్ పాస్ చేయడం జరిగింది. తెలంగాణ వచ్చి 6 సంవత్సరాలు జరుగుతూ ఉన్నది. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదైతే ఆయన పరిపాలనలో 6 సంవత్సరాలు గడిచిపోయినాయో తెలంగాణకు రావడానికి కారణం, తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం ఏంటంటే నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఉద్దేశం మీదనే మనం తెలంగాణ సాధించుకోవడం జరిగింది. ఇంకోటి వలస పాలకులు ఏదైతే ఆంధ్ర పాలకులు ఉన్నారో వివక్ష చూపుతూ వెనుకబడ్డ ప్రాంతాలుగా మిగిల్చి మొత్తము అభివృద్ధి చెందిన ప్రాంతాలకి నిధులు తరలించుకుపోయారని చెప్పే ఉద్దేశంతోనే ఉద్యమం ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం. కానీ 6 సంవత్సరాల తర్వాత రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. కానీ వెనుకబడ్డ ప్రాంతాలు ఇప్పటి వరకు కూడా అభివృద్ధి సాధించలేదని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏవైతే ప్రామిసెస్ చేసినరో, ఎన్నికల హామీలు చేసినరో ఇప్పటి వరకు ఏం నెరవేరలేదు. అక్కడ చూస్తే మనం నీళ్లు అన్నారు, ఇప్పటి వరకు మాకు మెదక్ జిల్లాకి ఎక్కడ నీళ్లు సాధించాము. ఓన్లీ అక్కడ వాళ్ళ ఏరియాని సిద్దిపేట, గజ్వేలు, సిరిసిల్ల, కరీంనగర్ అక్కడ మాత్రమే నీళ్లు తీసుకుపోవడం జరిగింది. సింగూరు గురించి కాళేశ్వరం ఊసలేదు. ఒకటే కాకుండా ఇంటింటికి ఉద్యోగం అన్నాడు, ఉద్యోగాలు లేవు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేసింది లేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నాడు, 3 ఎకరాల భూమి ఇచ్చుడు పోవడం సరే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి దళితులకు ఇచ్చినటువంటి ఏదైతే ఫారెస్ట్ ల్యాండ్ కానీ, పోరంబోకు ల్యాండ్స్ కానీ అవన్నిటి పట్టా పాస్బుక్లు ఇవ్వకుండా మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఏదైతే కాంగ్రెస్ హయాంలో అసైన్ చేసిన భూములు అవన్నీ మళ్ళీ వెనక్కి గుంజుకొని మొత్తము భూస్వాములకు మొత్తం వాళ్ళకు దారాదత్తం చేస్తూ ఉన్నాడు ఈ కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. బార్డర్లో ఉన్న నారాయణఖేడ్ నియోజకవర్గము మహారాష్ట్ర, కర్ణాటక బార్డర్లో ఉంది. బై ఎలక్షన్లో ఉప ఎన్నికల్లో ఏమేమో ప్రామిస్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. నేను అడుగుతా ఉన్నాను, ఈరోజు వెనుకబడ్డ ప్రాంతాలకు ఎక్కువ నిధులు కేటాయించాలనేతోనే ఉద్యమం వచ్చింది. మరి మీరు ఈరోజు నారాయణఖేడ్ నియోజకవర్గానికి ఎన్ని నిధులు కేటాయించారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. సింగూరు ఏదైతే ఉందో ప్యాకేజ్ ఉందో, సింగూరు ప్యాకేజీలో ఇప్పటి వరకు అసలు పని మొత్తం నత్తనడక నడుస్తూ ఉన్నది.
మొత్తం సింగూరుకి కాళేశ్వరం మేము తీసుకొని చేస్తామన్న ఏదైతే చెప్పిండ్రో అది నెరవేరలేదు ఇప్పటివరకు. కానీ మేఘాల మీద గజ్వేల్కు నీళ్ళు తీసుకుపోవడం జరిగింది. మల్లన్న సాగర్ కంప్లీట్ కాకుండా కూడా గజ్వేల్కి సర్జుపూల్లో నీళ్ళు వేసి గజ్వేల్ గురించి కొండపోచమ్మ సాగర్కు తీసుకుపోవడం జరిగింది. ఎల్లంపల్లి, మిడ్మానేరు, రంగనాయక సాగర్ ప్రతిదానికి సిరిసిల్ల, సిద్దిపేటను సస్యశ్యామలం చేసుకున్నారు. కనీసం అంటే 700-800 చెరువులు నింపుకుంటారంట. మరి నారాయణఖేడ్ నియోజకవర్గంలో మీరు హామీ ఇచ్చిన చెరువులు ఏమైనాయని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. లయన్స్ క్లబ్ పెద్దపల్లి వారి ఆధ్వర్యంలో 1 Day 1 Multiple 1 యాక్టివిటీలో భాగంగా పెద్దపల్లి చౌరస్తా కూడలిలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సుమారు 1000 మాస్కులు పంపిణీ చేశారు. ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అందరూ మాస్కులు ధరించి కరోనా నివారణలో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. మా లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి మరియు ఇక్కడ లోకల్ ఇంకా మిగతా క్లబ్బుల ఆధ్వర్యంలో మాస్కుల పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచంలోనే నెంబర్ 1 స్వచ్ఛంద సేవా సంస్థ అయిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 200 పైగా దేశాలలో విస్తరించి ఉంది. మరి 103 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న సంస్థ. మరి ఈరోజు ఎక్కడైతే మరి అవసరం ఉంటుందో అక్కడ లయన్ ఉన్నాడనే ఒక నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. అందులో భాగంగానే ఇప్పుడు మనము ఈ విపత్కర పరిస్థితులలో కరోనా మరి ప్రపంచాన్ని పనికిస్తున్న ఈ పరిస్థితులలో మరి మా వంతు కృషిగా సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ కరోనాకు సంబంధించిన సేవా కార్యక్రమాలు చేపడుతున్నాము. ఇందులో భాగంగా మల్టిపుల్ 320 అంటే తెలంగాణ మొత్తంలో ఉన్న లయన్స్ క్లబ్స్ అన్నింటి ద్వారా కూడా ఈ ఒక్కరోజే 1 Multiple 1 యాక్టివిటీ అనే ఒక దానితోటి 1,00,000కు పైగా మాస్కులను పంపిణీ చేయాలని నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మన ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G అంటే పాత కరీంనగర్ మరియు ఆదిలాబాదు జిల్లాలలో ఉన్న లయన్స్ క్లబ్స్ అన్నింటి ద్వారా కూడా ఈరోజు ఒక 30,000 మాస్కులను మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మరి అందులో భాగంగా ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ద్వారా మరి ఇతర లయన్స్ క్లబ్స్ పెద్దపల్లిలో ఉన్న క్లబ్ల ద్వారా 2,000 మాస్కులని ఒక్కరోజే మేము డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. మరి కరోనాకు సంబంధించిన సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఈ లయన్స్ క్లబ్ ద్వారా డిస్ట్రిక్ట్ 320Gలో ఇప్పటి వరకు ఒక 3 లక్షల మందికి మేము సేవలు అందించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా వలస కూలీలకు భోజనాలు ఏర్పాటు చేయడము, అలాగే టూర్ వాళ్లకు నిత్యావసర సరుకులను ఇవ్వడము, అంతేకాకుండా ఇప్పటివరకు కూడా ఈ రోజే కాకుండా ఇంతకుముందు కూడా మేము మాస్కుల డిస్ట్రిబ్యూషన్, అలాగే అవేర్నెస్ కరోనాకు సంబంధించి ఎట్లా ఉండాలనే ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇలాంటి ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది. మరి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా ఎక్కడైతే మనం ఇదివరకు ఏదైనా తుఫానులు కానివ్వండి, తర్వాత భూకంపాలు కానీ వచ్చినప్పుడు ఎట్లాగైతే సహాయాన్ని అందించామో అలాగే ఇప్పుడు కూడా కరోనాకు సంబంధించి ఇదొక విపత్కర పరిస్థితి కాబట్టి, డిజాస్టర్ కాబట్టి దీనికి సంబంధించిన సేవలు కూడా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. మరి ఈ మా తెలంగాణ జిల్లాలలో ఎక్కడైతే 100 కేసులకు పైగా నోట్ ఉన్నాయో అక్కడికి ఇంటర్నేషనల్ నుండి కూడా మనకి ఒక ఫండ్ రావడం జరిగింది. మన పెద్దపల్లి జిల్లాలో 100 కేసులు మనకి ఇక్కడ నోట్ కాలేదు కాబట్టి మనం ఆ ఫండ్ని తెచ్చుకోలేకపోయినాము. ఎక్కడైతే అట్లా ఉందో అక్కడ కూడా ఈ ఇంటర్నేషనల్ నుండి లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ నుండి ఫండ్ వచ్చి దాని ద్వారా ఈ పీపీ కిట్స్ కానివ్వండి, మాస్కులను, అలాగే నిత్యావసర వస్తువులను, ఇట్లా శానిటైజర్స్ని ఏవైతే అవసరం ఉన్నాయో అవన్నీ కూడా మేము ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో నిబంధనలు పాటించని రాజుపాలెం శివగంగా రైస్ మిల్లును విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. సుమారు 157 క్వింటాల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో మిల్లు యజమానితో పాటు మరో 3పై కేసు నమోదు చేశామని జిల్లా ఎస్పీ రవికుమార్ తెలిపారు. శ్రీ గణపతి సచ్చిదానంద సరస్వతి స్వామీజీ జయంతిని పురస్కరించుకొని అవధూతాపీఠం నారాయణరావు ఆధ్వర్యంలో సికింద్రాబాద్లోని గణపతి దేవాలయం వద్ద 300 మంది బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు, వస్త్రాలు బహుకరించారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా దైవ సమానులుగా భావించే బ్రాహ్మణులు కూడా ఆకలితో అలమటించే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి దిండిగల్ ఆశ్రమం ఎయిర్పోర్ట్ సహకారంలో ఉంది. అవధూత దత్తపేట ఆశ్రమాలు
86 ఉన్నాయి. దాంట్లో భాగంగా ఢిల్లీ వెళ్ళాల్సినది. స్వామీజీ 78వ సంవత్సరం పుట్టుకొండ సందర్భంగా 26 మే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చిక్కడపల్లి వెంకటేశ్వర దేవస్థానం దగ్గర అండ్ బాలకృష్ణ వాళ్ళ టీము సహాయ సహకారాలతో అక్కడ కార్యక్రమం గ్రామాలకి ఉపాధి లేని పరిస్థితుల్లో ఈ కరోనా మూమెంట్లో వాళ్ళకి ఏదన్నా చేయాలి కల్పించాలి అని స్వామికి సంకల్పంతో ఆ రోజు ఆ కార్యక్రమం చేశాం. ఇవాళ తిథి నక్షత్రాల ప్రకారంగా 75వ సంవత్సరం పెట్టుకోవాల్సింది జూన్ 2 వచ్చింది. దీనికి సేవకర్తలుగా మా పాత వాళ్ళకి సీనియర్ వాళ్ళకి ఫ్యామిలీ పంపల్లి వారి ఆధ్వర్యంలో సందీప్ రెడ్డి ఫ్యామిలీ, చైతన్య వర్మ ఫ్యామిలీ, శివారెడ్డి అందరి ఫ్యామిలీలో సైమ రెస్టారెంట్ పంపల్లిలో ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ సహాయ సహకారాలతో ఇక్కడ కూడా మా అయ్యప్ప సేవా సమితి దీని కూడా మాకు వచ్చింది. మా శ్రీదత్త హ్యూమన్ సర్వీసెస్ వారి గారు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయించి ఎవరికి ఏ ఆటంకాలు లేకుండా నిత్యావసర పంపిణీ వస్త్రాలు కాయగూరలు ఈరోజు కూడా గ్రామాలకి జరుగుతుంది. నిన్నటి రోజు వేద భవన్ పంచాయతీలో కూడా యోగపాఠం చేయడం జరుగుతుంది. 100 మందికి ఈ వేద విద్యార్థులకి ఇవాళ కార్యక్రమం నిమిత్తం అక్కడ చండీబొమ్మం చేసిన నిమిత్తం ఇవ్వడం జరిగింది. ఇవాళ సాయంత్రం సింగరేణి కాలేజీలో అక్కడ ఉన్న చాలామంది లేబర్ ఉన్నారు. 20,000 మందికి 4,000 మందికి కూడా అక్కడ అన్నదానం చేయాలని అక్కడ 4 నుంచి దాన్ని కూడా సేవకర్తలుగా వీళ్ళే అందరూ బాగుండాలి, ఈ కరోనా బయటపడాలి, అందరూ సుఖశాంతులతో సుఖంగా ఉండాలని స్వామీజీ ఆశీస్సులతో జై గురు. వికారాబాద్ జిల్లా కోడంగల్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపాలిటీ అన్ని వార్డుల్లో పారిశుద్ధ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాసుమి బసు, జాయింట్ కలెక్టర్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇబ్బంది కాదు, మీరు చెప్పినట్టు చైర్మన్ గారు ఇక్కడ డ్రైన్ కట్టాల్సింది, లేకపోతే ఇది మీరు చెప్పినట్టు అంత డిఫికల్ట్ కాదు. కేసింగ్ అని వస్తుంది, కేసింగ్ లో నుంచి మీరు ఆల్ యూటిలిటీస్ తీసుకోవచ్చు, మిగతా డ్రైన్ పోతాయి. ఇది డ్రైన్ కట్టాలి. ఇప్పుడు ఇది కూడా వాళ్ళ ప్లాటా లేదా అది కమ్యూనిటీ హాలా? దీనికి అంటే ఒక ఫాస్టెస్ట్ డెవలప్మెంట్, ఫాస్టెస్ట్ మీరు రికార్డ్ చేయండి. ఒకటి రికార్డ్ 4 రోజుల్లోనే ఒక పార్క్ క్రియేట్ అవుతుంది అని రికార్డ్ చేసుకోండి. పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మృతి చెందిన కార్మికులకు పరిహారం చెల్లించడానికి మహాలక్ష్మి కంపెనీ ముందుకు రాకపోవడంతో కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రమాదం జరిగి 24 గంటలైన మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించలేదని సింగరేణి ఏరియా ఆసుపత్రి వద్ద నిరసనకు దిగారు. దీంతో ఆసుపత్రి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. గవర్నమెంట్ మరియు కార్మికులు సింగరేణి ఇద్దరు కూడా న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. ₹1 జరిమానా, నెక్స్ట్ పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వండి. చిన్న పిల్లలు సంవత్సరం బాబున్నాడు, దయచేసి అర్థం చేసుకోండి. ఒక ఘటన మన తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఎందుకంటే ఈ సింగరేణి ఏరియాలో ఇంతవరకు ఎన్నో ప్రమాదాలు జరిగినాయని స్వల్పంగా మాత్రమే జరిగినాయి. కానీ నిన్న తెలంగాణ అవతరణ దినోత్సవం రోజున మన యొక్క బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే తెలంగాణ చరిత్రే కాకుండా భారతదేశ చరిత్రలో కూడా జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ప్రమాదం జరిగింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ యొక్క మృతులైతే ఎవరైతే ఉన్నారో వారికి ఆర్థిక సాయము, ఆ కుటుంబంలో ఒకరికి
ఉద్యోగ అవకాశం కల్పించాలని మీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఈ బాధితుల తరపున మేము కోరుతున్నాం. జరిగినటువంటి ఇలాంటి సంఘటనకు ఈ ప్రమాదానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ఈ యూనియన్ నాయకులు కూడా స్పందించాలి. అట్లే ఈ ప్రభుత్వం లాంటి నిర్లక్ష్యం బాగా ఇబ్బంది చేస్తుంది అందరినీ. మళ్ళీ పోతే ఈ ఆడపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ బతుకుదేరు ఒక పెద్ద కుటుంబం అన్నది లేదు కాబట్టి వాళ్ళకి బతుకుదేరు గురించి ఒక జాబ్ ఇవ్వాలి. అట్లనే పక్క రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ జగన్ ₹1 కూడా మొన్ననే వాళ్ళకు కుటుంబానికి విశాఖల గ్యాస్ లీక్ అయినందుకు ఎక్స్ట్రాస్ ఇచ్చేసిండు. అలానే అట్లనే వీళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆ ₹1 జీవితం ఇప్పుడు 60 సంవత్సరాలుగా బతకడానికి కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలని, పిల్లలను చూడాలని నేను కోరుకుంటున్నాను. ఎవరు న్యాయం చేసింది లేదు, ఎవరు మాట్లాడింది లేదు. వీళ్ళు కాంట్రాక్టర్ కార్మికులు ఎక్కువ కష్టపడతారు కదా, వాళ్ళకి వీళ్ళు మనుషులు కాంట్రాక్టర్ ప్రాణం చిన్నగా ఉన్నాయి సార్, మన అందరికి పెద్దగా ఉన్నాయి ప్రాణాలు. సాలరీ పెద్దగా ఉన్నాయి, వాళ్ళ చిన్నగా ఉన్నాయి. ఎవరైనా అదే పని చేస్తారు, వాళ్ళని ఎందుకు ఇంతవరకు పట్టించుకున్నట్టు వాళ్ళు లేదు. ఎవరైనా నచ్చుడు అక్కడక్కడ మీటింగ్లు పెట్టుడు అదేనా సార్ వీళ్ళకి ఏదో చెప్పింది ఇవరకు కూడా ఒక్కరు కనీసానికి ఏడ్చుకుంటూ ఉన్న వాళ్ళని కూడా నిన్న నీళ్ళు ఇచ్చిన వాళ్ళు సార్ ఇవాళ పోతారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో విజృంభిస్తున్న కరోనా, 2 లక్షలు దాటిన పాజిటివ్ కేసుల సంఖ్య. టీడీపీ కుట్రలు చేసిన దేశంలోనే సీఎం జగన్ అత్యంత ప్రజాదరణ పొందారు. చంద్రబాబుపై మండిపడ్డ ఎంపీ విజయసాయిరెడ్డి. ఏపీ టూరిజం హోటళ్లు రిసార్ట్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్. పర్యాటక శాఖలో కొత్త పాలసీ తయారీ. డాక్టర్ సుధాకర్ అంశంలో మరో కొత్త మలుపు. సుధాకర్పై సిబిఐ కేసు నమోదు. ఉస్మానియా మెడికల్ కాలేజీలో కరోనా కలకలం. 19 మంది పీజీ విద్యార్థులకు కరోనా పాజిటివ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజితం. నమస్కారం.